ఆర్టీసీని లాభాల్లో నడిపించడమే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఓవైపు కార్మికుల హక్కుల కోసం పోరాడుతూనే మరోవైపు సంస్థ బలోపేతం కోసం పనిచేస్తుందన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయించిన ఘనత టీఎంయూదేనన్నారు. మెదక్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన 400 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఎంయూలో చేరారు. ముఖ్యంగా టీఎంయూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అండదండలతో వారి ఆశీస్సులతో అనేక సమస్యలని ఈరోజు పరిష్కరిస్తూ వస్తుంది. ఆర్టీసీని బలోపేతం చేయాలి, ఆర్టీసీని లాభాల బాటల్లో నడిపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అశ్వత్థామరెడ్డి గారు ఇవాళ మా థామస్ రెడ్డి గారు మన తెలంగాణ మజ్దూర్ యూనియన్ ముఖ్యమంత్రి గారితో ఎప్పటికప్పుడు సమస్యల్ని వారి దృష్టికి తీసుకుపోతూ ఇవాళ సిటీలో ఎక్కడైతే లాస్ వస్తుందో ఆ లాస్ను జిహెచ్ఎంసీ నుంచి కంపెన్సేట్ చేసే విధంగా మరి శాశ్వతంగా ఆర్టీసీకి ఒక పరిష్కారం చూపించినటువంటి యూనియన్ ఇవాళ తెలంగాణ మజ్దూర్ యూనియన్. గతంలో ఏ యూనియన్ కూడా అప్పటి మందం ఏదో ఎన్నికల ముందు రెగ్యులరైజేషన్ కోసం ముఖ్యమంత్రి గారింటికి తీసుకుపోయి 500 మందిని చేసినాం, 1000 మందిని చేసినాం అని చెప్తే అసలు శాశ్వతంగానే అసలు కాంట్రాక్ట్ డ్రైవరు, కాంట్రాక్టర్ ఉద్యోగం లేకుండా అందరినీ ఒకేసారి రెగ్యులరైజ్ చేపించి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసిన ఘనత కూడా తెలంగాణ మజ్దూర్ యూనియన్కే దక్కుతుంది. మరి తెలంగాణ మజ్దూర్ యూనియన్ చేస్తున్నటువంటి మంచి పనులు, కార్మికులకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతుండో మరి ఎంప్లాయీస్లో ఎన్ని రోజులున్నా ఇది ఉపయోగం లేని యూనియన్. మరి ఆర్టీసీలో మరి కొత్త ఒక ఉప్పెనలా వచ్చి తెలంగాణ మజ్దూర్ ఎన్నో మరి ఉద్యోగుల చనిపోయే ఉద్యోగుల పిల్లలు కానివ్వండి, కాంట్రాక్ట్ వ్యవస్థను నిర్మూలించి రెగ్యులరైజ్ విషయం కానివ్వండి, 43% గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే 44% ఆర్టీసీ వాళ్ళకి ఇప్పించే విధానం కానివ్వండి, ప్రతి విధానంలో కూడా ప్రమోషన్ క్యాడర్ ఇవన్నీ అయితే తెలంగాణ మజ్దూర్ చేస్తుందో మరి దాని పట్ల ఒక క్రమశిక్షణ సైకిల్గా రాఘవరెడ్డితో పాటు చాలా మందికి పేరు పేరున మేము మనస్ఫూర్తిగా తెలంగాణ మజ్దూర్ రాష్ట్ర కమిటీ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం.